ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అబ్దుల్లా అనే ఒక కష్టపడే పేద వ్యక్తి ఉండేవాడు. పగలంతా కూలీ పనిచేసి సాయంత్రం అలిసిపోయి తన భార్య ఆయిషా, చిన్న కుమారుడు మున్నా దగ్గరికి వచ్చేవాడు. ఒకరోజు రాత్రి అబ్దుల్లా ఇంట్లో కేవలం 2 రొట్టెలు మరియు కొద్దిగా కూర మాత్రమే ఉన్నాయి. కాని ఇంట్లో మాత్రం ముగ్గురు. అబ్దుల్లా మనస్సులో బాధగా, ఇంత తక్కువ భోజనం, మున్నా ఆకలితో నిద్రపోతాడేమో అని ఆలోచించాడు. అబ్దుల్లా ముఖంలో ఉన్న ఆందోళన గమనించిన ఆయిషా సున్నితంగా చిరునవ్వుతో, అల్లా మీద నమ్మకం పెట్టుకోండి, ఆయన తప్పకుండా మార్గం చూపిస్తాడు అంది. అన్నీ నిశ్శబ్దంగా వింటున్న మున్నా ప్రేమగా అన్నాడు, అబ్బా అమ్మిని, మనం రొట్టెలు పంచుకుందాం. అందరికీ కొంచెం కొంచెం వస్తే సరిపోతుంది కదా. అందరం కలిసి తినడమే నిజమైన కుటుంబం కదా. అబ్దుల్లా మొదట చిన్న పిల్లల మాటలు అనుకున్నాడు. కాని మున్నా గట్టిగా, అందరికీ సమానంగా ఉండాలి అన్నాడు. అబ్దుల్లా, ఆయిషా ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. అబ్దుల్లా 2 రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. ఒక ముక్క ఆయిషాది, ఒకటి అబ్దుల్లాది. అందరూ బిస్మిల్లా అని తినబోతున్నారు. ఆయిషా తినబోతూ తన ముక్కను నెమ్మదిగా మున్నా వైపు జరిపింది. అబ్దుల్లా ప్రేమగా ఆపి, లేదు ఆయిషా, అందరం సమానంగా తినాలి అన్నాడు. మున్నా నవ్వుతూ ఆ ముక్కను తిరిగి మధ్యలో ఉంచి, అందరికీ సమానంగా ఉన్నప్పుడే అల్లా సంతోషిస్తాడు అన్నాడు. ముగ్గురూ చిరునవ్వుతో తినడం మొదలుపెట్టారు. అప్పుడే తలుపు వద్ద మెల్లగా చప్పుడు వినిపించింది. అబ్దుల్లా తలుపు తెరిచాడు. బయట ఒక ఫకీర్ బాబా నిలబడి ఉన్నాడు. ఆ ఫకీర్ బాబా మృదువైన స్వరంతో, సోదరా, చాలా ఆకలిగా ఉంది, అల్లా పేరుతో కొంచెం తిండి దొరికితే అన్నాడు. అబ్దుల్లా క్షణం ఆలోచించాడు. ఇంట్లో ఉన్నది చాలా తక్కువ. కాని ఆయిషా ఒక్క మాట కూడా చెప్పకుండా తమ ముందున్న భోజనం అంతా ఫకీర్ బాబా ముందు పెట్టింది. ఆ ఫకీర్ బాబా చేతులెత్తి దువా చేస్తూ, అల్లా మీ ఇంటికి ఎప్పటికీ లోటు రానివ్వడు అని ఆశీర్వదించాడు. అతను వెళ్లిపోయిన కొద్దిసేపటికే అబ్దుల్లా లోపలికి వెళ్లి చూశాడు. వంటగది మొత్తం రకరకాల వంటలతో నిండిపోయింది. అబ్దుల్లా ఆశ్చర్యంగా, ఇదెలా జరిగింది అన్నాడు. ఆయిషా చిరునవ్వుతో, ఇది అల్లా బరకత్, మన దానం యొక్క ఫలితం అంది. మున్నా ఆనందంగా చప్పట్లు కొట్టాడు. ఆ రోజు ముగ్గురూ కడుపు నిండా భోజనం చేశారు. ఆ రోజు నుంచి అబ్దుల్లా ఇంట్లో ఎప్పుడూ ఆకలి, లోటు రాలేదు. వాళ్ల చిన్న దానం అల్లా బరకత్గా మారింది. నీతి: అల్లా మార్గంలో పంచిన ప్రతి ముక్క 1000 రెట్లు బరకత్గా తిరిగి వస్తుంది.